కట్టబడి చేసినవు నా కొల్లారిలు ఉన్నా దండి అనుకున్నావు నీ కొల్లారి ఇచ్చిపోయినోడు దుబ్బ బుక్కుతాడు కదా ఏడంతురాల బోనం ఎత్తుకొని వనమాసం ఎత్తి ఉన్నది చెప్పి మన్నన్న కూడా రోళ్ళన్న గాని బండలన్న గాని పుల్ల చెప్పి కూడా బయలెళ్ళుతా కదా నేనైనా గాని నాది ఏం పెట్టినావు అని అంటారు నువ్వు నేను నచ్చిన నాది కొల్లారులు ఉన్నోనికి పుట్ట నేను ఈ పక్కన పెట్టిన నీ బంగారం నీది భూమి నీ బంగారం తెచ్చుకపోయి అలా పెట్టుకున్నా కానీ నేను నిలుస్తలే నీది నీకే నిలుస్తున్నా నీది నేనే నిలుస్తున్నా దొంగతనాన కూడా నాది బంగారం పట్టుకపోయారు బంగారం అంటే నాది మన్ను పట్టుకపోయారు ఒక్కొక్కరు నా లాంటి వాళ్ళు చెప్పి కూడా బంగారం పట్టుకరారంటే ఆ బంగారం నీ అడుగుల నువ్వు చూడక ముందు అంత పట్టుకపోయి పట్టుకపోతే మరి ఏం చేయాలి మేము మరి వాళ్ళ బాగా బాగుపడేటలేదు ఉన్నది నా తోక మట్టగల్లు అనుకుంటాను తోక మట్టగల్లు నేను అలా కుట్టారనుకుంటాను నీ కొల్లారిలో నేను పాలు వంగినట్టుగా నేను పరమన్నం వండినట్టుగా చెప్తాను కదా ఇప్పటికీ కుక్కలన్నీ మూసినందుకు నేను కాలు రెక్కలు వడగొట్టినా ఏమంటుందంటే నన్ను నేను చూడనియ పాయ నాకు పడి పెడతలే పైరి నాకు పచ్చి పాలు కూడా వస్తలే పైరి నాకు ఒక కోడిగుడ్డు నాకు అరటి పండు పెడతలే పైరి నేను ఇంత పాపం చేసిన నీ కొల్లారిలో నీకేమన్నా నేను ముంచిందా నష్టపెట్టిందా పరాయి కొల్లారికి ఇచ్చినా కానీ పరాయి కొల్లారికి నేను కొండగా నా ఎల్ల నా దగ్గర పోతానని నా కొండ గట్టి కడ వస్తే తెల్లారితే 4 గంటల నందిని నేను మసి చేసిన ఇప్పటికి కూడా మట్టి బుక్కుతాండు పేనోడు మట్టి బుక్కుతాండు నీకు సర్వ కష్టాలు వచ్చినా నేను దేలగొట్టుకుంటా వస్తాను పెట్టరా నీకు కష్టాలు వచ్చినా దేలగొట్టుకుంటా వస్తాను నా తల్లి సమ్మవ్వ సత్యాన నేను శివశంకరుడా నా తల్లి పార్వదేవి ఇక పుల్ల చెప్పి కూడా మనమత్తమాని బిడ్డనైనా కానీ శివునికి చిన్న బిడ్డ చిత్రాల బిడ్డ నువ్వైనా కూడా దండిగా తల్లి వనంలో దిగుతా మోగుల్లో నండి పూతళ్ళు ఉట్టి పురుగుతోటి ఇగ పెడతామమ్మా ఆడిబిడ్డ రాని పెద్దోనికి అట్లా ఎంత అవుతాం పెద్దోనికి మీకే తెలియాలి పెద్దోని కాదండి ఇది నేను చెప్పినాక నువ్వు చేసుకుంటావు దండిగా నీకు అగో నీకు కూడా అగో నేను వెళ్ళవనే ఉన్నా ఎలా ఉంటే ఈ నంగలు వస్తానా నేను ఇంత దొడ్డుతోటి వస్తానా కానీ నాకు కళ్ళు కనబడతలేవు అని అంటాను